హాయ్ హలో నమస్తే. జురాసిక్ పార్క్ డైనోసార్ సినిమా చూడని పిల్లలు ఉంటారంటారా? మేమైతే ఒకటికి 4 సార్లు చూస్తామండి. వీకెండ్ వచ్చిందంటే చాలు శబరీష్ అయితే జురాసిక్ పార్క్ పెట్టమని ఎంతసేపు గొడవ చేస్తాడో. ఆ జురాసిక్ పార్క్ చూపిస్తా పదండి. యూనివర్సల్ స్టూడియోలో అయితే ఉంది. జురాసిక్ పార్క్ లో డైనోసార్ కి సంబంధించిన వస్తువులన్నీ ఈ షాప్ లో దొరుకుతాయి అన్నమాట. వాడైతే ఆ షాప్ లోకి వెళ్ళాలని ఎంత ఆరాటపడ్డాడో. నిజంగా వెళ్ళగానే ఒక పెద్ద అస్థిపంజరం కనిపించిందండి. అది రియల్ అయిన అస్థిపంజరం అనమాట. తీసుకొచ్చి అక్కడ యాలాడి తీశారు. అమ్మో, చూస్తానికే భయంకరంగా ఉంది. వాడైతే దాన్ని ఎంత బాగా చూశాడో. నిజంగా వాడి చేతి నిండా పని, కళ్ళ నిండా ఆనందం. మాకైతే నోటి నిండా వర్కే. ఎందుకంటే అదొద్దు ఇదొద్దు అని చెప్పడమే సరిపోయింది. వాడైతే ఎలా మారిపోయాడో తెలుసా? చంద్రముఖిగా మారిన గంగను చూడు అన్నట్టుగా, డైనోసార్గా మారిపోయిన శబరీష్ చూడు అన్నట్టు నేను చెప్తున్నాను అక్కడ. నాకు ఇది కావాలి, ఇదొద్దు, ఇది కావాలి, అదొద్దు అని చెప్పి నిజంగా శబరీష్ అయితే ఏం తీసుకోవాలో వాడికి అర్థం కాలేదు. ఇంకా తీరా నేనైతే అమెజాన్లో ఒక పెద్ద డైనోసార్ ఆర్డర్ పెట్టాను రా అని చెప్పి అవన్నీ వదిలేటట్టు చేశాను అనమాట. చూసారా ఇది ఎంత పెద్దగా ఉందో? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.